హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి మేము కార్తీక మాసంలో వనభోజనానికైతే వెళ్ళాము. ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. మేము మార్నింగ్ 8:30కే ఇంటి దగ్గర నుంచి ఇలా కార్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము వెళ్ళేది వచ్చేసి తెలుగు అసోసియేషన్ ఒక గ్రూప్ ఉందని తెలిసింది. అక్కడ వనభోజనాలైతే అరేంజ్ చేశారు. అక్కడికి మేము వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి 1 అవర్ డిస్టెన్స్‌లో ఈ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారండి. ఇదొచ్చేసి ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్‌లోనే ఇక్కడే అరేంజ్ చేశారు. ఇక్కడ చూసారా మీరు ఎక్కడ చూసినా సరే చుట్టూరు గ్రీనరీ, గ్రీనరీ, గ్రీనరీయే మొత్తం ప్లాంట్సే కనిపిస్తున్నాయి కదండీ! ఇక్కడ చూసారా సపోటా చెట్లు, ఇంకా మామిడి చెట్లు, గులాబీ చెట్లు, మందార చెట్లు అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ, గ్రీనరీయే ఉంది. చాలా అనిపించింది. మన ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ మా అమ్మాయి అయితే నాకు రోజ్ ఫ్లవర్ కావాలి, చామంతి పువ్వు కావాలి అని చెప్పి శుభ్రంగా ఆడుకుంది. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉంది. అక్కడ కూడా ఇలాగ ఒకసారి దండం పెట్టేసుకుని కొన్ని పిక్స్ అయితే దిగాము. అండ్ కాసేపు అయితే ఆడుకున్నాము. ఇందులో అందరూ రావడానికి టైం పట్టింది. మేమైతే కొంచెం త్వరగా వచ్చేసాము. ఈలోపు మా అమ్మాయి ఆడమని గొడవ చేసిందని ఇలా కాసేపు అయితే ఆడుకున్నాము. ఈలోపు అందరూ ఒక్కొక్కరు రావడం అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళే. ఇలా కొన్ని ఫొటోస్ దిగాము, అందరం పరిచయం చేసుకున్నాము, మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ, ఉప్మా విత్ చట్నీ, ఇంకా చాయ్, కాఫీ. ఇలాగా టిఫిన్ అయితే తినేసి కాసేపు కూర్చున్నాము. ఆ తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజు మనకి పర్వదినాలే. దేశంలో ఉన్న ఆలయాలన్నీ ఇలా విశేషంగా జరుగుతూనే ఉంటాయి. శివుడు ప్రసన్నుడై సంతోషాన్ని కలిగించే ముందుగా కార్తీక మాసం గురించి కొన్ని లైన్స్ అయితే చెప్పారండి. ఆ తర్వాత ఎవరి ఇంట్రడక్షన్ వాళ్ళు ఇచ్చుకున్నాము. ఆ తర్వాత ఒక గేమ్ అయితే పెట్టారు. మన పేరుని ఒక చిట్ మీద రాసి వాళ్ళు ఒక లెటర్స్ చెప్తారు, కొన్ని లెటర్స్. ఆ లెటర్స్ చెప్పిన లెటర్స్ మన దాంట్లో ఉంటే అవి కట్ చేసేయాలి. లాస్ట్కి ఎవరు ఆల్ఫాబెట్ అయితే మిగులుద్దో వాళ్ళు విన్నర్ అనమాట. అండ్ తర్వాత విన్ అయిన వాళ్ళు గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత పిల్లలకు ఒక గేమ్ పెట్టారండి. ఇందులో కూడా కొన్ని చిట్స్ మీద రాశారు. అంటే లైక్ ఇడ్లీ సాంబార్ అని అలాగా కప్పులు కింద పెట్టి 2 చిట్స్ రాశారు. ఆ 2 చిట్స్లో వెతుక్కుని ఎవరిది వాళ్ళు వెతుక్కుని వాళ్ళ పేరుని వెతుక్కుని ఇక్కడ ఫస్ట్ ఎవరైతే వచ్చి చెప్తారో వాళ్ళు విన్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఇడ్లీ సాంబార్ వచ్చింది. ఆ తర్వాత మా అబ్బాయి వాళ్ళదేమో లక్ష్మీనారాయణ అని వచ్చింది. ఇంకా తర్వాత 3 విన్నర్స్కి ఇలా గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. పిల్లలైతే చాలా హ్యాపీ అయిపోయారు గిఫ్ట్స్ వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళకి ఇంకో గేమ్ పెట్టారు. 7 టేబుల్ గేమ్ అని చెప్పి ఒకటి పెట్టారు. అది కూడా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మామగారు ఆడిపిస్తున్నారు కదండి, ఆ మామగారు మాత్రం నిజంగా చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాగే యాక్టివ్గా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఈవిడే మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఆర్గనైజ్ చేసింది ఈవిడే. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఎక్కడా కూడా బోరింగ్ అనిపించలేదు. గాంధారి సోదరుడు ఎవరు? గాంధారికి అన్నదమ్ముడున్నాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్. ఇలా కొన్ని పురాణానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగారండి. ఇలా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా డ్యాన్సులు అయితే చేశారు. ఇక్కడ మా అమ్మాయి చూసారా ఎంత బాగా వేస్తుందో డ్యాన్స్. నేనైతే డ్యాన్స్ చేయలేదు ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు ఆడియో వినిపించకపోయినా వీడియోని బట్టి మీరు ఇది ఏ పాటో అనేది మీరు కనుక్కోవచ్చు. ఈ 2 పాటలు ఏ పాటలో నాకు కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేసామండి. చాలా బాగా అనిపించింది. అండ్ రోజంతా మన తెలుగు వాళ్ళతో ఉండి ఇలాగా రోజంతా తెలుగు మాట్లాడితే ఎంత బాగా అనిపించిందో, మన ఇంటికి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇంకా డ్యాన్స్లు అవి అయిపోయిన తర్వాత ఇంక లంచ్ అయితే చేసాము. ఇలా మాట్లాడుకుంటా లంచ్ అయితే చేసాము. మ్యాక్సిమం అందరూ మనకి కొత్త వాళ్ళే కాబట్టి అంత మాట్లాడడానికి ఎవరు ఉండరు. అయినా సరే ట్రై చేసాం అనమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత మన ట్రెడిషన్ అంటే ఆకు వక్క సున్నం పెట్టుకుని తింటారు కదండి కిల్లి, అలా అయితే పెట్టారు. నాకు నిజంగా ఎలా తినాలో ఎలా పెట్టుకోవాలో కూడా తెలీదు. అక్కడ ఆంటీ చూపిస్తుంటే నేను కూడా ఆవిడలా పెట్టుకుని తిన్నాను అనమాట.
లంచ్ అయిపోయిన తర్వాత ఒక మంచి కపుల్ గేమ్ అయితే పెట్టారండి. ఈ గేమ్ వచ్చేసి ఒక 10 క్వెషన్స్ అయితే అడిగారు. ఆ 10 క్వెషన్స్‌కి వైఫు రాయాలి ఆన్సర్స్, హస్బెండ్స్ రాయాలి. అండ్ అది తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు ఇద్దరిది ఆన్సర్స్ మ్యాచ్ అయినాయా లేదా అని చెప్పి. ఎవరిదైతే ఎక్కువ మ్యాచ్ అవుతాయో వాళ్ళకి పాయింట్స్ అనమాట. మాకు ఇందులో 8 పాయింట్స్ వచ్చినాయి. ఈ గేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఇలాగ హౌసీ కూడా పెట్టారు. హౌసీ ఆడాము కాసేపు సరదాగా. ఇంకా తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అయితే పెట్టారండి. స్నాక్స్ వచ్చేసి గులాబ్ జాము, అరటికాయ బజ్జీ అండ్ చాయ్. ఇంక స్నాక్స్ తినేసి లాస్ట్‌గా ఒక గ్రూప్ ఫోటో తీసుకుని ఇంక ఇంటికైతే వచ్చేసామండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ జాగ్రత్తగా ఉండండి. కొంచెం వింటర్ సీజన్ కదా ఇన్ఫెక్షన్స్ అయ్యి బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.